సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. 2014 మార్చి 14వ తేదీన ఆవిర్భవించిన జనసేన దశాబ్ద కాలానికి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లీనరీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రత్యేక ప్రతినిధి పాండురంగారావు ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఎస్ రంగారావు, చెప్పండి, ప్లీనరీ దగ్గర ఏర్పాట్లు అయితే ఏ విధంగా జరుగుతున్నాయి? నందిని, ఇక్కడ సువిశాల సభా ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, ఆహారం, టాయిలెట్ లాంటి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు వస్తారన్న ఒక అంచనాతో ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాలు లేకుండా వచ్చిన వారందరూ సాఫీగా సభా ప్రాంగణం చేరేలా పోలీసులు చర్యలు చేపట్టడమే కాక సభా ప్రాంగణం మొత్తం సభా ప్రాంగణానికి వచ్చే రహదారుల్లో భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే వాహనాలు గందరగోళంలో చిక్కుకోకుండా ఎక్కడికక్కడ ఏ ప్రాంతం వారు ఏ ప్రాంతంలో పార్కింగ్ చేయాలో కూడా పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి అందరికి డైరెక్షన్ చేస్తున్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేకంగా మహిళల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహిళల కోసం ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని సభా ప్రాంగణాలు కొన్ని ప్రాంతాలు కేటాయించారు. అలాగే వారికి టాయిలెట్ల సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా వాలంటీర్లను, మహిళా నాయకుల పర్యవేక్షణలో మహిళల కోసం మాత్రం ఆవిర్భావ దినోత్సవంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని మనం చెప్పవచ్చు. వివిఐపి గ్యాలరీ వల్ల సామాన్యులకు ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా? లేదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఆహ్వానితులకి, ప్రముఖ నాయకులకు, అలాగే ముఖ్య అతిథులకు, సాధారణ కార్యకర్తలకు ఎవరికి వారే ప్రత్యేకంగా ఉండేలాగా ఎక్కడ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించారు. ఓకే, ప్రత్యేక అతిథులుగా ఇంకా ఎవరెవరు విచ్చేయొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ దీనికి హాజరవుతారని చెప్పి వినిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంతవరకు హాజరవుతారనేది చూడాల్సి ఉంటుంది. ఓకే పాండురంగారావు, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ప్లేనరీకి విచ్చేసిన మహిళలకు కానీ, చిన్నలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు, తగిన సౌకర్యాలు అయితే మొత్తం అన్ని పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్.